పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇక ఎప్పటి లెక్కనే మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చిందిలా. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన వరుస పెడదాం పాండ్రి. అవ్వ గీ ముచ్చటైతే ఇంటర్ చదివేటోళ్లకు పెద్దదంటే చాలా పెద్ద ముచ్చటేనుల్లా. జీవితంలో గింత మంచి ముచ్చటింటామని వాళ్ళు కూడా ఎన్నడూ అనుకోలే కావచ్చు. పరీక్షలు వస్తున్నాయి అంటేనే భూకంపం సునామీ వచ్చిన దానికంటే ఎక్కువ భయం అవుతుంది. ఎట్లా రాతామో, రాసినాక ఎన్ని మార్కులు వస్తాయో, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో, ఏమవుతుందో ఏందో అని కొక్కు పట్టిన కోడి లెక్క వణుకుతారు పిల్లగాళ్ళు. ఇక ఇప్పటికెంచి గసంటి భయమేం అవసరం లేదంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టరాట. ఇక హాగో గీదెక్కడి ముచ్చట్రో అని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే పురాగా చూసిరాపోండి గీ ముచ్చట్ను. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ గిసొంటి ముచ్చటిన్ లేదుల్లా. ఇన్నొద్దులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు పరీక్షలు పెట్టేటోళ్ళు గాని ఇప్పటికెంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టరాట, సెకండ్ ఇయర్ లోనే పెడతారట బోర్డ్ ఎగ్జామ్స్. మరి ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రటనంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. అగ్గో పిల్లగాండ్లకు టెన్షన్ ఉండద్దనే గీ ఆలోచన చేసిండ్రట. ఇంకేదన్నా వేరే పరీక్షలు రాసుకోవాలన్నా రాసుకోనికి ఉపయోగపడుతుందని అంటున్నది మేడం. ఇక మరి గీ ఆలోచన మీద ఇవ్వలేమనుకుంటున్నారు ఏంది అనేది 26వ తారీఖు లోపల చెప్పచ్చట. 26th జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. ఇక గిదీంతోటి పిల్లగాండ్లకు పుస్తకాల పాఠాలు కూడా బగ్గ తగ్గుతాయట. ఇప్పుడు NCERT సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి, బాటనీ జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ ఇట్ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ. ఇక గిదే కాకుండా ఇంకో ఆలోచన కూడా చేసిండ్రు. 6th సబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా. CBSE ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై CBSE. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. 6 పరీక్ష పేపర్లు రాసి ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా కూడా పాస్ అయిన కిందికేనాట. అంటే కారు టైరు పంచర్ అయితే స్టేప్ని లెక్క అన్నట్టు 6వ పుస్తకం. అట్లని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఇయర్ లో కూర్చోవచ్చు అనుకునేరు. గట్ల నడవది. పాస్ అవ్వాలి, వాళ్ళ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. 9th లో ఎలా పాస్ అవుతారు, 8th లో పాస్ అవుతారు, 11th లో కూడా పాస్ అవ్వాలి. అంతే, 11th క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పర్సంటేజ్ పాస్ అవ్వాలి. పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతారు. 8వ తరగతి 9వ తరగతిలో ఎట్లా పాస్ అవుతారో గట్లనే 11వ తరగతిలో కూడా పాస్ కావాలన్నట. కాకపోతే బోర్డు ఎగ్జామ్లు ఉండేవి, ఒకటి అనే మోతలుండయి అన్నట్టు ఫస్ట్ ఇయర్ లా. ఇక పిల్లగాండ్లు పుస్తకాలను బట్టి పట్టినట్టుగా కాకుండా మంచిగా జ్ఞానం వచ్చేటందుకు గీకమతి కూడా చేసిండ్రట. అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే MPC మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. BIPC 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్, ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాదికించి ఇవన్నీ నడతాయట. గాని మరి పిల్లగాండ్లుకి కొత్త చదువులకు అలవాటు పడతారో లేకపోతే గిదేందిరా అయ్యా అని ఆగమైతారో చూడాలే. గాని ఫస్ట్ ఇయర్ల పరీక్షలు లేకపోవడైతే హ్యాపీనే అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైన కొందరు పిల్లగాండ్లు.
వామ్మో సంక్రాంతి పండుగ కూరుకోవాలంటేనే మస్తుగా బూలైతున్నదిలా నాకైతే. ఎందుకంటే ఫ్రీ బస్ పథకం చేయబట్టి వట్టప్పుడే బస్సులలో సీట్ల కోసం కొట్లాడుకొని షికలు పట్టుకుంటున్నారు. ఇక పండుగలప్పుడు బస్సులలో రద్దు ఎట్లుంటుందో అందరికీ తెలిసిందేనాయే. అదిగాక పండుగ కూరుకోయే జనాలకు అటు ఆర్టీసీ వాళ్ళు ఇటు ప్రైవేట్ బస్సులోళ్ళు పెద్ద షాక్ ఇస్తున్నారు పోన్రి. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలన్నట్టు పండుగలు ఉన్నప్పుడే జనాల జేబులకు షిల్లులు పెట్టాలని గట్టిగానే పెంచుతున్నారు కదా బస్సు ఛార్జీలను. సంక్రాంతి పండుగకు ఎవ్వలకు తిప్పలు కావద్దని తెలంగాణ ఆర్టీసీలు 6432 స్పెషల్ బస్సులను వేసిండ్రు. ఇంకా గమ్మతి ముచ్చటేందంటే ఈ స్పెషల్ బస్సులల్లా టికెట్ రేట్లను 50% పెంచిండ్రట. అంటే 50 ఉన్న కాడ 100, 100 ఉన్న కాడ 200 అన్నట్టు. మరి స్పెషల్ బస్సులు అంటే సకల సౌకర్యాలతోని కొత్త బస్సులు ఏమన్నా వేసిండ్రేమో అనుకునేరు. పాత బస్సుల్ని స్పెషల్ బస్సులు అని చెప్పి డబుల్ పైసలు వసూలు చేస్తున్నారని పబ్లిక్ లొల్లి చేస్తున్నారు. ఇప్పుడు 90% పెంచారు. 90% 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈరోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత 120, 140. ఈరోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? ఇన్నరా ఎప్పటికెక్కే బస్సులలోనే ఎక్కినా కూడా ఛార్జీలేమో డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇగో ఓ పారికి టికెట్ను చూడుండ్రి. వనపర్తికెళ్ళి మహబూబ్ నగర్ కు ఎక్స్ప్రెస్ బస్సులో ఇంతకు మునుపు 70 రూపాయలు ఉంటే గిప్పుడేమో 140 రూపాయల టికెట్ కొట్టిండ్రట. గిదేందని అడిగితే ఇది సంక్రాంతి పండుగకు సర్కారోళ్ళు వేసిన స్పెషల్ బస్సు అని చెప్తున్నారట. పండుగకు ఉన్న బస్సులు జాలయని సర్కారోళ్ళు ఇంకిన్ని బస్సులు ఎత్తున్నారంటే మంచిదే గాని అవిటికి స్పెషల్ బస్సులని పేరు పెట్టి గిట్లా అడ్డగోలుగా దోసుకునుడేందని మస్తు గరమైతున్నారు జనాలు. ఆర్టీసీలు స్పెషల్ బస్సుల పేరు మీద గీతీరుగా వసూలు చేస్తే ఇక ప్రైవేట్ బస్సులలో అయితే ఛార్జీల పేరు మీద ప్రయాణికుల రక్తం దాగుతున్నారు పోన్రి. సంక్రాంతి పండుగ కూరుకోయేటోళ్ళ తాన డబుల్, త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారట. పట్నం నుంచి విశాఖపట్నం పోవాలంటే లెక్కకైతే 1500 నుంచి 2000 తీసుకోవాలి గాని పండుగ పేరు మీద ఒక్కో టికెట్ 6000 కూడా వసూలు చేస్తున్నారట. పండుగ పేరు మీద ప్రైవేట్ బస్సులోళ్ళు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే వాళ్ళ బస్సులను సీజ్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు వార్నింగ్ ఇచ్చిండు. కోడలకు బుద్ధి చెప్పి అత్తేమో చేసినట్టు ప్రైవేట్ వాళ్లకు ఎక్కువ బస్ ఛార్జీలను వసూలు చేయొద్దని మీరు స్పెషల్ బస్సుల పేరు మీద ఛార్జీలను డబ్బులు చేసుడేంది సారు అని గరమైతున్నారు కొందరు ప్రయాణికులు. అసలుకే ఫ్రీ బస్ పథకం కూడా ఉన్నది. ఈ సంక్రాంతి పండుగకు బస్సులల్లో ఇంకెన్ని పంచాదులు అయితాయో, పెరిగిన ఛార్జీలతోని జనాలు ఇంకెన్ని లొల్లులు పెడతారో గాని పండుగ పేరు మీద ఇటు ఆర్టీసోళ్ళు, అటు కొత్త సినిమాల పేరు మీద సినిమోళ్ళు, మందు దుకాణాల పేరు మీద సర్కారోళ్ళు, మొత్తానికి సంక్రాంతి పేరు మీద జనాల జేబులకు షిల్లులు పెట్టి అందరి గల్ల పెట్టలు మంచిగానే నింపుకుంటున్నారు పోన్రి. అవుగాని పబ్లిక్ గిన్నిగానం ముచ్చట్లు చెప్తున్నా మా తాత మూతవరి ఇంకా అత్తలేడేంది, ఏం చేస్తున్నాడో ఏమో నుల్లా. ఓ పరైతే వెళ్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. అగో మా ముసలోనికి ఇయ్యాలేం పుట్టింది కావచ్చు, ఇంకా బీర్ కిసన్ పట్టుకొని ఏదో కూని రాగాలు తీస్తున్నాడు. ఓ తాత ఏమైందా నీకు? నువ్వంటే పానమని, నీతోనే లోకమని, నీ తోడే లేకుంటే నీ బతికేదెందుకని, ఎవరికి చెప్పుకోను నీకు తప్ప. ఓ ముసలాడా నీకు ఇలా బీర్ల దయ్యం పట్టిందా ఎట్లా? ఏమో బీర్ కిసన్ పట్టుకొని పాటల మీద పాటలు పాడుతున్నావు. పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, కింగ్ బి సరిపోతానంటే పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, పోతున్నాయి ఫీలింగ్స్, కింగ్ బి సరిపోతానంటే పోతున్నాయి ఫీలింగ్స్. నీ ఫీలింగ్స్ లలో మన్నువాడా ముసలాడా? చిన్నబోయి కూసున్నవే కింగు పిసరు బీరమ్మ, నన్ను ఆగము చెయ్యాకే ఓ చల్లని బీరమ్మ. కుడుకుడుకు ఎండల్లో చల్లదనం ఇచ్చి రిమ్మెను పెంచావులే, జేబుల ఎన్నున్న రూపాలనే పెట్టి నిన్ను కొని తాగిన్నే. చిన్నబోయే కూసున్నవే కింగు పిసరు బీరమ్మ. వామ్మో
మా ముసలోనికి నిజంగానే ఏదో పిచ్చి కుక్క గరిచినట్టున్నది. లేకుంటే ఎన్నెల్లేంది గా బీర్ కిసన్ పట్టుకొని గింతగానం పాటలు ఎందుకు పాడతాడు? బీరమ్మ బీరమ్మో బీరమ్మో నువ్వు మాతోనే ఉండాలమ్మా బీరమ్మ. కుడుకుడుకు ఎండల్లా కుతికళ్ళు సల్లాబరిసి పిల్లలు వచ్చిన గాని నిన్నొదలలేదమ్మా. జేబులు కాలైనా నిన్నిడిచి పెట్టామమ్మా. అరే నాయనా, నీకు ఇలా ఏం పుట్టిందనే అందమైన పాటలు కూని సాగం చేస్తున్నావే? ఇంతకు గా బీర్ కిసన్ పట్టుకొని ఎందుకు గంతగాన నారాజ్ అవుతున్నావో అది చెప్పు. ఏమని చెప్పను ఎలా నేను చెప్పను. ఎట్టే ఉన్నది? అడ్డమైన పాటలు బంద్ పెట్టి ఎప్పట్లెక్కనే చెప్పు. ఏమైంది నీకు? ఎందుకుగా పాటలు పాడుతున్నావు? ముందుగా నువ్వు ఆ వార్తలు చదువుడు బంద్ పెట్టి సపరేట్ ఇంటికి రా. నెత్తంతా గోక్కుంటా మా ఊరి ఇమలక్కతోటి పచ్చరన్న. నీకేమందామని ఆ వార్తలు చదువుతానవే? నీ వాళ్ళు కదా నేను ఇప్పటి సంధి కింగ్ పిస్తారు బీరు రాదట అని బాధపడుకుంటా పాటలు పాడతాంటే నీకు అర్థం అవుతలేదా? రానున్న రోజులలో మన తెలంగాణకు ఈ బీర్లు బంద్ అవుతానయట. అందుకే దీంతో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటా బాధపడతాను అంచను. అవునట కదనే, సంవత్సరాల నుంచి వెళ్ళి సర్కారు గా బీర్ల రేట్లను పెంచలేదట. అందుకే గదే రేటుకు సప్లై చేయాలంటే మాకు గిట్టుబాటు అయితలేదు. ఇక అందుకే తెలంగాణ రాష్ట్రానికి మేము బీర్లను అందియలేమని చెప్పిందట కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ వాళ్ళు. బీరు 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 కింగ్ ఫిషర్ బీరు తాగకుంట ఉండరెవ్వరు. తాగుబోతుల గోడు ఆశలన్నీ బీడు ఆలకించువారు ఎవ్వరు. ఏ ఊకో ముసలాడా, అందమైన పాటలను గా అడ్డమైన బీర్ మీద వాడి అపవిత్రం చేస్తున్నావు. అయినా గా కింగ్ ఫిషర్ బీర్ లేకుంటేందే సర్కారు అదేందో బూమ్ బూమ్ బిర్యానీ అనే బీర్లను తెచ్చి అమ్మల్ని ఆలోచించుతున్నదని వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. వద్దు బిడ్డో బొబ్బు పేరు మేము దాన్ని తాగలేము. వద్దు బిడ్డో అడవిన పేరు మేము వాగం కాలేము. వద్దు బిడ్డో బొబ్బు పేరు మేము దాన్ని తాగలేము. వద్దు బిడ్డో అడవిన పేరు మేము వాగం కాలేము. ఆంధ్రాలేము పొడుగు చేసే అది మమ్ములేము పొడుగు చేస్తుంది. వద్దు బిడ్డో అరే వద్దు బిడ్డో బొబ్బు పేరు మేము దాన్ని తాగలేము. వద్దు బిడ్డో అడవిన పేరు మేము దాన్ని తాగలేము. అయ్యో, ఏ రాయి అయితేంది మూతి పనులు రాలగొట్టుకునేటందుకు ఏ బీర్ అయితేందే మీ ఒళ్ళును ఇల్లును గుళ్ళ వేసేటందుకు? తాగరా అదుండ్రి, మీరు తాగేమన్నా లోకాన్ని ఉద్ధరిస్తున్నారా? అరే సర్కారును ఉద్ధరిస్తలేమా అని అలక తక్కువదానా? అమ్మా కింగ్ ఫిషర్ బీరమ్మ, నువ్వు మా మధ్యన లేకుండా పోతున్నావంటే ఎంత చల్లగుంటుండే. నువ్వు ఇప్పుడు మా మధ్యన లేకుండా పోతున్నావని తెలిసి గొల్లుమంటున్నాయి మా గుండెకాయలు. అయినా సర్కారైనా ఎందుకు ఊకుంటదే? లిక్కర్ బ్రాండ్లల్లా 88% అమ్మకాలు గీ కింగ్ ఫిషర్ బీర్లయ్యేనాట. గంత గిరాయికున్న బ్రాండ్లను సర్కారు ఎందుకు వదులుకుంటుంది చెప్పు? ఎన్ని కట్టాలైన వాడి తెప్పిత్త తీయరాదు? తెప్పియాలే. అవసరమైతే మా తాగుబోతులం అందరం ఇంకా పుట్టుగా తాగి మా నోళ్లలో పైపులు నూకించుకొని ఎన్ని ఫైన్లు అయినా పోలీస్ సార్లకు కడతాం. కానీ ఈ కింగ్ ఫిషర్ బీర్లను అయితే అస్సలకే వదులుకోం. అయ్యా రేవంతాలు సారు, ఎంత దయా మీది ఓసారు, మా బాధను అర్థం చేసుకోర్రి ఓసారు. ఎన్ని కోట్లు అప్పు అయినా ఓసారు, మాకు కింగ్ ఫిషర్ బీర్లు తెర్రి ఓసారు. అరే నాయనా, గా కంపెనీలు బీర్లు బంద్ పెడతామని చెప్పుడేమో గాని నువ్వు వాడే బాధను చూస్తేనైతే నాకైతే సిరా కనిపిస్తున్నది. ముసలాడా బంద్ పెట్టు కదుకున్నాం. ఎంత చల్లగుండే బీరు, 10 మందిలో నిన్ను చేతిలో పట్టుకుంటే ఖతర్నాక్ అనిపించేది. ముసలిది నన్ను ఉరికించుకుంటా వచ్చినా నా కడుపులో ఉండి నాకు ఎంతో ధైర్యం చెప్పుతుంటివి. ఎంత చక్కటి దానివే బీరమ్మ, నన్నిడిచిపోతున్నవా బీరమ్మ. ఎంత చక్కటి దానివే బీరమ్మ, నన్నిడిచిపోతున్నవా బీరమ్మ. వారి వెనకటేసు కింగ్ ఫిషర్ బీరమ్మ మనల్ని విడిచిపెట్టి పోతాందిరా. చూసిండ్రానుల్లా, కింగ్ ఫిషర్ బీర్లు బంద్ అయితే అనే ముచ్చట తెలిసి మా తాతే గింత రంది పడుతున్నాడంటే ఇక తెలంగాణలో ఉన్న బీరు లవర్సు ఇంకెంత బాధపడుతున్నారో మరి చూడాలే. మందుబాబుల రందిని అర్థం చేసుకోనన్నా సర్కారులు కింగ్ ఫిషర్ బీర్లను బంద్ పెట్టకుండా ఊకుంటారో మరి. అవుల్లా, ఇంతకు మన తెలంగాణ సీఎం ఎవరుల్లా?
గా నడుమ అల్లు అర్జున్ అన్న, మొన్నీ నడుమ బాలాదిత్య అన్న, ఒడిశా ముఖ్యమంత్రి రేవంత్ అన్న పేరు మర్చిపోయినని గీ ముచ్చట తీతలేను నేను ఇప్పుడు. తెలంగాణలో ఉన్న చాలా మందికి గీ అనుమానం వస్తున్నదట గీ నడుమ. లేకపోతే తెలంగాణకు 2 సీఎంలు ఉన్నారా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అగ్గో ఏమైంది ఎన్నెల బుజ్జి, అంత ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు అని అంటారా? గీ ముచ్చట చూస్తే మీకు కూడా గదే అనిపిస్తుంది. కావాలంటే మీరే చూడుండ్రి. Thank you, sir. Salute! తెలంగాణకు 2 సీఎంలున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం కెంచి కొడంగల్ నియోజకవర్గం విడిపోయి ఇంకో రాష్ట్రంగా ఏర్పడితే దానికి రేవంత్ అన్నోళ్ళన్న తిరుపతి రెడ్డి సీఎం అయిందా అని మాట్లాడుకునే అంత చాలా గొప్పగా ఉన్నది కదా నుల్లగి వీడియో. సీఎం అన్నంటే గాయంత రాచమర్యాదలు లేకపోతే ఎట్లా? చిన్న ముఖ్యమంత్రి అంటేనన్నా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అవుతాడో గాడో గాని ముఖ్యమంత్రి అన్నంటే ముఖ్యమైన ముఖ్యమంత్రి అన్నట్టు. గీన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, కార్పొరేటరు, కౌన్సిలర్ కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ గవన్నింటికంటే చాలా పెద్ద పదవి సీఎం సారోళ్ళ అన్న. ఇక అందుకే గీ రాచ మర్యాదలు. సీఎం సారోళ్ళ అన్న కాబట్టే వికారాబాద్ జిల్లా కలెక్టరు ప్రతీక్ జైన్ సార్ కూడా సైలెంటుగా సైడుకు నిలబడే పరిస్థితి వచ్చింది కొడంగల్లా. నియోజకవర్గంలో ఓ శంకుబండ వాతే సర్కార్ కార్యానికి గీన ఓవుడే ఎక్కువ అంటే పోలీస్ కాన్వాయి, ఫుల్ సెక్యూరిటీ, బడి పిల్లగాళ్ళతోటి పరేడ్లు చేపించి రాచ మర్యాదలతోటి వెల్కమ్ చెప్పుడు ఇంకా షాన్ ఎక్కువ. పాపం ఎండల నిలబడ్డగా పిల్లగాళ్ళ కాళ్ళకు చెప్పులు కూడా లేవు, గాళ్ళతోటి సెల్యూట్లు కొట్టించుకోవట్టే. ఇంకా తెలంగాణలో పబ్లిక్ మస్తు నశివంతులు పోన్రి. ఒక్క దెబ్బకు 2 పిట్టలనే శాస్త్రం విన్నాం గాని ఒక్క ఓటుకు 2 సీఎంలు వచ్చిండ్రు రాష్ట్రానికి. ఒక సీఎం ఏమో రాష్ట్రాన్ని చూసుకుంటే ఇంకో సీఎం ఏమో కొడంగల్ని చూసుకుంటున్నాడు అని మస్తుగా కారెడ్డలాడుతున్నారు సోషల్ మీడియాలా. ఇక గీ ముచ్చట మీన్నే గిట్ల పోస్టు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. గిన్నేళ్ల స్వతంత్ర భారతంలా గిసొంటాఫరు ఏ రాష్ట్రంలో జూల్లే కావచ్చు. ఒక్క సీఎం కోటెత్తే 1/2 డజన్ మంది సీఎంలు ఫ్రీగా వచ్చిండ్రు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి కంగ్రాట్స్ అని రేవంత్ అన్నోళ్ళ అన్నదమ్ముల గురించి కారెడ్డం ఆడుకుంటా పోస్టు పెట్టిండు కేటీఆర్ అన్న. అయితే కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు హిమాంశుకు ఏ పదవి ఉన్నదని భద్రాచలం రామునికి తలంబ్రాలు పట్టుకపోయిండు గప్పట్ల శ్రీరామనవమి నాడు. ఏ పదవి ఉన్నదని కాన్వేలు పెట్టిండ్రు గైనకు అని పాత ముచ్చట్లన్నీ తోడుతున్నారు షెయ్యిపాటోళ్ళు. దొందే గాని గిట్లా చిన్న పిల్లగాళ్ళతోటి పరేడి చేపించుకునుడైతే ఘోరంగానే ఉన్నది. గీ కుటుంబ రాజకీయాలేందో ఏమో, ముందుగాల గాళ్ళ పక్కకున్న ఆఫీసర్లకు సోయుంటే గీసొంటి కాకుంటుంటాయి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా, ఇక అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. కలిసి చదువుకున్న దోస్తులతోని గెట్ టుగెదర్ పార్టీలు వేసుకునుడు చూసినాం. అట్లనే కొలువులు వేసేటోళ్ళు గెట్ టుగెదర్ పార్టీలు వేసుకున్నాడు కూడా చూసినాం. కానీ గీళ్ళైతే వెరైటీగా గెట్ టుగెదర్ పార్టీని వేసుకున్నారులా. యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాజన్నగూడెంలుండే ఆడబిడ్డలట గీళ్ళందరూ. ఇక లగ్గమైనాక ఉన్న ఊరు నిడిచిపెట్టి అందరు అత్తగారిళ్ళకు పోయినరు. అయితే ఎప్పుడో పండగ పూటకు దోస్తులందరం కలుస్తున్నాం. గప్పుడుస్తాం కొందరైతే దూరం ఉన్నోళ్ళు ఊరికి వస్తనే లేరు. గందుకే అందరం కలుద్దామని గిట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నారట. రాజన్నగూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్
గ్రూపును తయారు చేసుకొని అందరూ ఎప్పుడు రావాలి అనేది మాట్లాడుకున్నారట. ఇక ఒక సెలవు రోజు చూసుకొని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుకింగ్ చేసుకొని అందరు కలుసుకున్నారు. ఇక చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ యాద్ చేసుకున్నారు. ఒకళ్ళ కట్ట సుఖాలు ఒకళ్ళు చెప్పుకున్నారు. ఇక ఆటలు పాటలు డాన్సులతోని మంచిగా సంబరమేలా పోసుకున్నారు అన్నట్టు గిట్లా. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అబ్బా మేము కూడా మా దోస్తులతోని గిట్లనే ప్లాన్ చేసుకొని అందరం కలుసుకుంటే మంచిగుండని అనుకుంటున్నారట. ఉన్న ఊరును దోస్తులను ఇడిచిపెట్టి అత్తగారింటికి పోయిన చాలా మంది. ఇయ్యాల రేపట్ల డిజిటల్ క్యాష్ వచ్చిన కాడ నుంచి జరంతా దొంగ నోట్ల చెలామని తగ్గింది గాని ఆడాడ కొందరు బడివేగాన్లు ఊళ్ళ పొంటున్న పబ్లిక్ ను బగ్గనే మోసం చేస్తున్నారట గిట్లా. ఇగో గీన చేతుల పట్టుకున్న 500 నోట్లన్నీ దొంగ నోట్లేనాట. సత్యసాయి జిల్లా ముదిగొబ్బె అనే ఊళ్ళున్న గీ పెద్ద మనిషి గొర్రెలు కాసుకొని బతుకుతున్నాడట. అయితే గిన తానున్న 2 పొట్టేళ్లను అమ్మనీకి ఎగిలివారంగా కదిరిలున్న గొర్రెల అంగడికి పోయిండట. ఇక ఎంబటే ఆడున్న దొంగ బడివేగాన్లు వచ్చి 2 పొట్టేళ్లను 32,000కు బేరం చేసి మొత్తం 500 రూపాయల దొంగ నోట్లను వాళ్ళ చేతుల పెట్టి పోయిండ్రట. ఎగిలివారంగా అయ్యే వరకు నేను కూడా దొంగ నోట్లను గుర్తించలే. ఆయన కడక్ దొంగ నోట్లు చేతిలో పెట్టి 2 పొట్టేళ్లను తీసుకుపోయినరని మస్తు బాధపడ్డాడు. ఈ ఎంబటకి ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు అంగట్లున్న సీసీ కెమెరాలను దేవులాడినరట దొంగోళ్ళ కోసం పోలీసోళ్ళు. ఇక దొంగోళ్ళు పొట్టేళ్లను కోసి మటన్ కీమా చేసినాక గాలను పట్టుకుంటారు కావచ్చు పోలీసోళ్ళు గాని ఇక గీనకైతే నట్టమే జరిగింది పోన్రి. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి, మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు వాడ మస్తుగా ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.